తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలం మల్లన్నకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు అయితే శ్రీశైలానికి వచ్చారు. శివరాత్రి పర్వదినాన మల్లన్నను దర్శించుకుంటే ప్రత్యేకంగా ఉంటుందని చెప్పేసి వేలాదిగా ఇక్కడికి శ్రీశైలానికి భక్తులు చేరుకున్నారు. విజువల్స్లో మనం క్లియర్గా చూడొచ్చు. అంటే వేల సంఖ్యలో శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి భక్తులు అయితే క్యూ లైన్లలో భారీగా నిలబడారు. ఈ శ్రీశైలం మల్లన్నను దర్శించుకోవడానికి మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఉదయం అర్ధరాత్రి 2:30 నుంచి కూడా భక్తులకైతే దర్శనాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పుడు సమయం ఉదయం 9 అవుతా ఉన్నా కూడా దాదాపు శ్రీశైలం మల్లన్న దర్శనానికి 3 గంటల పైగానే సమయం పడుతూ ఉంది. అయితే క్యూ లైన్లలో భారీ ఎత్తున భక్తులు అయితే క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. అయితే అధికారులు అందరూ కూడా దర్శనాన్ని ఎంత వీలైతే అంత త్వరగా చేపిస్తున్నప్పటికీ ఒక పక్క వీఐపీ వాళ్ళను కూడా మొత్తం కూడా చాలా సమయమే వెయిట్ చేపించి తర్వాత వీఐపీలకు కూడా మల్లన్న దర్శనానికి అయితే పోలీసులు కావచ్చు, ఆలయం అధికారులు కావచ్చు దర్శనానికి అనుమతిస్తూ ఉన్నారు. మొదటి ప్రాధాన్యత సామాన్య భక్తులకు అని చెప్పేసి ఇప్పటికే ఆలయ అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు చెప్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే శివరాత్రి పర్వదినాన శివుణ్ణి దర్శించుకోవడం మహాభాగ్యం అని చెప్పేసి అందుకే అటుపక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు, ఆంధ్ర రాష్ట్రం నుంచి కావచ్చు, అంతేకాకుండా పక్కన ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా అంటే శివరాత్రి ముందు రోజు నుంచే శ్రీశైల క్షేత్రానికి భారీగా వస్తున్నారు. అయితే ఉదయం 10 గంటల లోపు పోలీసులు తెలిపిన ప్రకారం దాదాపు 80 నుంచి 90 వేల మంది దాకా ఇప్పటికే మల్లన్నను అయితే దర్శించుకొని బయటికి వెళ్ళారు. ఇంకా దాదాపు ఈరోజు సాయంత్రానికి 2 లక్షల మంది మల్లన్న దర్శించుకునే అవకాశాలు ఉన్నాయి. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి ఇప్పటికే ఆలయం అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాకపోతే క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులు అయితే క్యూ లైన్లు చాలా లేటుగా నడుస్తూ ఉన్నాయి. వీఐపీలు మాత్రము త్వరగా పంపిస్తూ ఉన్నారు. వీఐపీలు సామాన్యులు గ్యాలరీలో ఉన్న వాళ్ళకి కనీస వసతులు అయితే ఏర్పాటు చేయడంలో వైఫల్యం చెందారని చెప్పేసి భక్తులు ఓ పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే 3 గంటల సమయం పడుతున్న నేపథ్యంలో భక్తులకైతే అంటే ఎటువంటి గతంలో పాలు తర్వాత నీళ్లు ఇచ్చేటివి కాకపోతే ఇప్పుడు ఆ పాలు కంప్లీట్గా ఇవ్వకోకుండా ఓన్లీ కేవలం నీళ్లను మాత్రమే ఇస్తున్నారని చెప్పేసి భక్తులు ఓ పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. భక్తులు మల్లన్న దర్శనానికి లోపలికి వెళ్తూ ఉన్నారు. క్యూ లైన్లలో 3 గంటల సమయం పడుతుండడంతో నిదానంగా కూడా క్యూ లైన్లు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు సాయంత్రము అక్కడ కనిపిస్తున్న నందులకు చూడొచ్చు మనము. ఈరోజు రాత్రి అంటే అత్యంత వైభవంగా రాత్రి లైట్స్ అన్నీ కూడా ఆఫ్ చేసి నందులకు అన్నిటికి కూడా పాగా అలంకరణ అనేది జరుగుతుంది. అయితే రాత్రి 12 గంటలకు ఆ గుళ్ళో ఉన్నటువంటి లింగానికి లింగోద్భవం జరిగే సమయంలో ఈ పాగా అంతా కూడా జరుగుతుంది. ఈ పాగాన్ని చూడడానికి కూడా ఇక్కడ చూడొచ్చు. విజువల్స్లో మనం క్లియర్గా ఇక్కడ వీఐపీలకు అందరికీ కూడా ఈ ఏదైతే లింగోద్భవ సమయంలో పాగా అలంకరణ జరిగే మొత్తంని కూడా దృశ్యాలని కూడా చూడడానికి వీవీఐపీలకు అందరికి కలిపి ఇక్కడైతే ఆలయ అధికారులు మొత్తం ఏర్పాట్లను చేశారు. ఓవరాల్గా చూసుకుంటే ఈరోజు రాత్రి శివరాత్రి పండగ దిన సందర్భంగా శివపార్వతుల కళ్యాణ అనంతరం కూడా పాగా అలంకరణ ముందే జరుగుతుంది. తర్వాత శ్రీశైలంలో శివపార్వతుల కళ్యాణం తర్వాత మళ్ళా శ్రీశైలంలో ఉన్నటువంటి మల్లన్న దర్శనానికి ఏర్పాట్లు చేశారు. ఈరోజు రాత్రి అంతా కూడా ఉదయం దాకా కూడా శ్రీశైలం మల్లన్న దర్శనం ఉంటుందని చెప్పేసి ఆలయ అధికారులు అయితే తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ లోకేష్తో రామాంజనేయులు, పాపులర్ టీవీ, శ్రీశైలం నుంచి.